మానవ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సుమారు 54 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చంద్రుని చుట్టూ ప్రయాణించిన 4 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ 2 మిషన్ ఏప్రిల్ 11 తెల్లవారుజామున 5:38 పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ క్యాప్సూల్ ల్యాండింగ్ తో విజయవంతంగా ముగిసింది. ఏప్రిల్ 1న నింగిలోకి ఎగిసిన ఈ 4 యాత్రికులు 10 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి చంద్రుని అవతలి వైపు వరకు వెళ్లి భూమి చంద్రుని మధ్య ఉన్న రహస్యాలను శోధించారు. భూ వాతావరణంలోకి గంటకు 25,000 మైళ్ల వేగంతో ప్రవేశించిన ఈ క్యాప్సూల్స్ పారాషూట్ల సహాయంతో ఎంతో మృదువుగా సముద్రంపై వాలింది. రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కాచ్, జెరెమీ హన్సేన్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు నాసా ప్రకటించింది. 1972 నాటి అపోలో మిషన్ తర్వాత మనుషులు చంద్రుడికి ఇంత దగ్గరగా వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ విజయం 2027లో జరగబోయే చంద్రుని ఉపరితల ల్యాండింగ్ కు బలమైన పునాది వేసింది. నింగిలో మనం వేసిన ఈ అడుగు రేపు చంద్రునిపై మనిషి నివాసానికి దారి చూపనుంది.